Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. టుడే ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ అన్బాక్సింగ్ అనమాట. ఈ అన్బాక్సింగ్ ఏంటి అంటే నా బర్త్డే గిఫ్ట్. మధు ఒక బర్త్డే గిఫ్ట్ ఆర్డర్ పెట్టాడనమాట. బేసికల్లీ మా గిఫ్టింగ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ అండి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ మధు నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని ఇట్లా నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను అనమాట. హానెస్ట్లీ అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నావు, నాకు ఇచ్చినా ఒక ఇవ్వకపోయినా ఓకే అన్న టైప్స్లో ఉంటా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ గైస్, లైక్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇంకేం కొనుక్కున్నా ఇంకా ఎక్స్ట్రా అనే చెప్పాలంతే, అంతకుమించి ఇంకేం లేదు. బట్ ఇట్స్ జస్ట్ ఫన్, లైక్ బర్త్డే గిఫ్ట్గా కొనుక్కున్నాం మనకు గుర్తు ఒకటి ఉంటుంది చూడండి, అంతకుమించి ఇంకేం లేదు. బట్ మధుని ఎట్లా అంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ సర్ప్రైజెస్, అట్లా చేయాలి ఇట్లా చేయాలని అస్సలేం ఉండవు అనమాట నాకు. సో హీ నోస్ నా దగ్గర అన్నీ ఉన్నాయని తనకు కూడా తెలుసు. సో సింపుల్గా అనమాట, నీకు ఏది కావాలనుకుంటున్నావు ఈసారి, ఏమైనా ఉన్నాయా లేవా నీ చెక్ లిస్ట్లో, అట్లా తనే ఓపెన్గా అడుగుతాడు. లేదా నేనే చెప్తాను డోంట్ సర్ప్రైజ్ మీ, ఒకవేళ నువ్వు ఇచ్చింది కనుక నాకు నచ్చకపోతే ఇద్దరం హర్ట్ అవుతాము. సో అట్లా కాదు, ఇఫ్ ఐ వాంట్ ఎనీథింగ్ నేనే అడుగుతా, నాకు అది కొనిచ్చేసేయని చెప్తాను అనమాట. సింపుల్ కాన్సెప్ట్. అలాగా ఈ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర లేదనమాట. సో అది ఈ బ్రాండ్ నుంచి ఫస్ట్ టైం నేను తీసుకుంటున్నాను. అది అన్బాక్సింగ్ చేద్దాం. ఇవాళ డెలివరీ అయిందనమాట. బై ద వే నా బర్త్డే వచ్చి August 21st guys. సో దిస్ వన్ కేమ్ ఫ్రమ్ స్పెయిన్. సో బై నౌ యూ నో ద బ్రాండ్ ఈజ్ ఫ్రమ్ యూరోపియన్ బ్రాండ్ అని చెప్పి దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. సో ఐ డోంట్ నో గైస్, మీకు కనిపిస్తుందో కనిపించలేదో. సో ద బ్రాండ్ ఈజ్ కాల్డ్ పోలెన్, POLENE, పోలెన్ అనమాట. సో బాక్స్లో అలా కలిసిపోయిందండి, ఏమో అలా ఇచ్చాడనమాట. అండ్ వావ్, సో లోపల చూస్తే మీకు తెలుస్తుంది ఏ బ్రాండ్ అని. పోలెన్ అండ్ నైస్గా ర్యాప్ చేశాడండి గిఫ్ట్ ర్యాపింగ్లో. నాకు ఈ ర్యాప్స్ అయితే అస్సలు తెంపబుద్ధి కాదు గైస్. ఫర్ సమ్ రీజన్ దే డూ రియల్లీ ప్యాక్ ఇట్ వెల్. సో అలానే ఉంచుకోవాలనిపిస్తుంది అనమాట నాకైతే. అండ్ ఇట్ కేమ్ ఇన్ అ రియల్లీ బ్యూటిఫుల్ డస్ట్ బ్యాగ్. చాలా క్వాలిటీ ఉంది గైస్. ఆల్మోస్ట్ లూయి విటాన్ కూడా ఇంతే, ఇట్లాంటి బ్యాగ్లోనే వస్తుంది అనమాట డస్ట్ బ్యాగ్ అయితే. And now let's reveal my birthday bag. Oh my god, this is so good. So ee color lo naku I think maybe first bag emo andi. I have pure whites, I have grays, కానీ ఇట్లా హాఫ్ వైట్ గ్రేష్ కలర్ అయితే లేదనుకుంటా. సో దిస్ ఈజ్ మై క్రాస్ బాడీ హ్యాండ్ బ్యాగ్ గైస్ ఫ్రమ్ బ్రాండ్ కాల్డ్ పోలెన్. సో దీనికి ఇట్లా ఒక స్నాప్ వచ్చింది, ఇలా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యు సీ ద నైస్లీ ప్యాక్డ్. సో మెయింటెనెన్స్ కేర్ బుక్లెట్ లాగా ఇచ్చాడనమాట. సో ఇట్ హ్యాస్ అ బ్యాక్ పాకెట్ అండి. సో మంచిగా ఇక్కడ ఒక క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లేదా ఏదైనా ఈజీగా యాక్సెసిబుల్ ఐటమ్ పెట్టుకోవడానికి. అండ్ లోపల ఎలా ఉందంటే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గైస్ లోపల. అండ్ ఇక్కడ కింద ఇది చాలా ఇంపార్టెంట్ అండి బేస్, ఎందుకంటే
కింద పెడితే డైరెక్ట్గా బ్యాగ్ కాంటాక్ట్లో రాకుండా ఇవి అడ్డుగా నిలుస్తాయి అన్నమాట. సో బ్యాగ్స్ పాడైపోకుండా అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఎక్స్పాన్షన్ బటన్స్ లాగా ఉన్నాయి గైస్. లైక్ కొంచెం పెద్దది అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు చిన్నది కావాలంటే దీంట్లో వేసేసుకోవడమే. సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ అ స్మాలర్ వర్షన్ అన్నట్లు. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే దీని లోపల ఒక జిప్పర్ ఇది ఉంది లోపల పెట్టుకోవడానికి. అండ్ దాని కిందనే ఇంకా 2 పాకెట్స్ ఇచ్చాడనమాట ఇంకేమన్నా పెట్టుకోవడానికి. అండ్ హ్యూజ్ నైస్ వన్ ఓపెన్ స్పేస్, ఎంతైనా పట్టుద్ది అనమాట. సో రియల్లీ గుడ్ గాయస్, బాగుంది బ్యాగ్, లెదర్ కానీ ఏది కానీ. దీని నేమ్ వచ్చి పాలెన్ న్యూమెరో ఓన్ అనమాట. ఇది వచ్చి 3 సైజెస్ ఉన్నాయి. మినీ ఉంది, మీడియం ఉంది, నానో, మీడియం, రెగ్యులర్. నేను రెగ్యులర్ తీసుకున్నాను సో దట్ కొంచెం ఐటమ్స్ బాగా పడతాయి కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది మనం 2 వేస్లో యూజ్ చేయొచ్చు. You can carry it this way or this way, or you can carry it like this or like this, crossbody lagaina. So very beautiful gift guys. I'm so happy. Thank you so much my dear husband for gifting me such a beautiful handbag. ఎలాగో నేను 21st ఈ బ్యాగే తీసుకెళ్తానండి. అప్పుడు బర్త్డే వ్లాగ్లో యూ గైస్ కెన్ సీ నేను ఎలా స్టైల్ చేశాను, ఎలా వేసుకున్నాను ఈ బ్యాగ్ని అని చెప్పి. సో ఇదొక గిఫ్ట్. ఇంకొక గిఫ్ట్ ఏంటి అంటే అది ఇంకా రాలేదు, అది ఇండియాలోనే ఉందన్నమాట. నేను వినాయక చవితికి నాకేంటంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి వెండి వినాయకుడికి పూజ చేస్తుంది అనమాట. మట్టి వినాయకుడికి చేయరు, వాళ్ళ ఇంటి సైడ్ అలా అలవాటు లేదని చెప్పి దానికి చేసి దాన్ని మళ్ళీ పెట్టేసుకుంటాం అనమాట లోపల. సో నాకు కూడా అట్లానే వెండి వినాయకుడే యూజ్ చేయాలనిపించింది అనమాట వినాయక చవితికి. సో మా మావయ్య వాళ్ళు నాకు వినాయకుడిని గిఫ్ట్ ఇచ్చారు, వెండి వినాయకుడు. ఆల్మోస్ట్ 1 lakh అయింది అనుకుంటాను. అండ్ వినాయకుడు ఉంటే పాలవల్లి ఉండాలి కదండి. సో మధు పాలవల్లి చేయిస్తున్నాడు. అది కూడా కొంచెం ఎక్కువ, ఐ మీన్ 1.5 kg అంటే ఆల్మోస్ట్ 1.5 lakh అవ్వచ్చేమో పాలవల్లి. సో అవి ఇండియా నుంచి వస్తుంది అనుకుంటా. ఫింగర్స్ క్రాస్, వినాయక చవితి లోపల వస్తుందని హోప్ఫుల్లీ అనుకుంటున్నాను. నేను అది ఎక్కడ కొనుక్కున్నానంటే వర్ధమాన్ సిల్వర్స్ అని విజయవాడలో అనుకుంటా అది ఉండేది, అందులో తీసుకున్నాను అనమాట. సో నాకు వచ్చిన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఈసారి ఏంటంటే మా మావయ్య వాళ్ళు మధు ఇచ్చింది అనమాట. ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అండ్ 20 items. So I'm so happy guys, I'm so happy. Bag is like really really pretty. Oh god, I'm so excited. ఇది నా సెల్ఫ్ గిఫ్ట్ అన్బాక్సింగ్ అండి నా బర్త్డేకి. లెట్స్ స్టార్ట్ డూయింగ్ ద అన్బాక్సింగ్. ఎలా ఉంటుందో, I'm so excited guys. సో చూసారా, వావ్. ఈ ఐటమ్ క్యారీ చేయడానికి డస్ట్ బ్యాగ్ లాగా అండి, సిల్క్ బ్యాగ్ లాగా ఇచ్చాడు. అండ్ దేంట్లో పెట్టుకొని దాంట్లో పెట్టుకోవచ్చో కూడా ఇచ్చాడు. అమేజింగ్ ఫ్రమ్ గూచీ గాయస్. యు సీ, దీన్ని బట్టి మీకు అర్థమైంది నేను ఏం గిఫ్ట్ కొనుక్కున్నాను. ఎస్ గాయస్, కమ్మలు కొనుక్కున్నాను అనమాట. స్టడ్డర్ పంపించాడు ఇలాగా మంచిగా.
ఇలాంటివే నచ్చుతాయండి నాకు బ్రాండ్స్. సుప్ సుప్ సుప్. So guys, are you guys ready for my gift? Oh my god. Oh gosh, so pretty. Booklet, a card, tag, మంచిగా కమ్మలు దీంట్లో పెట్టి పంపించాడు అనమాట. లెట్స్ సీ. గిఫ్ట్ అన్బాక్సింగ్ చేసే దాంట్లో వచ్చే ఆనందం ఇంకా దేంట్లో అన్నా వస్తుందా మనకు? అట్లీస్ట్ నాకైతే రాదు, మీకు రావచ్చేమో. మీకు చూపించాక నేను వేసుకొని ఎలా ఉందో చూపెడతాను. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ గైస్, లైక్ ఎవ్రీ డే వేసుకోవడానికి కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇది. ద రీజన్ బిహైండ్ ఈజ్ ఐ వాజ్ లైక్ నల్ల పూసలకు వచ్చిన డైమండ్ రింగ్సే వేసుకుంటూ ఉండే అనమాట. సడన్గా ఏమైందో ఏమో తెలీదు. నేను చెప్పా కదండి, ఒక్కసారి వేసుకుంటే అది పార్టీస్ ఉంటే తప్ప మార్చను అనమాట. అదేమైంది, సడన్గా ఒకరోజు ఎందుకో నొప్పి వస్తుందని చెప్పి తీస్తే మొత్తం బ్లడ్ వచ్చింది వెనకాల. అది మరి టైట్గా వేసుకోవడం వల్లనో అసలు తీయకుండా అలానే పడుకోవడం వల్లనో ఏం తెలియదు నాకు, అసలు చాలా నొప్పి వచ్చేసింది అనమాట. ఆఫ్కోర్స్ నాకు పెద్ద హోల్స్ అయిపోయినాయిలేండి. అంత నొప్పి వచ్చేసేసరికి ఇంకా తీసి పెట్టేశాను అనమాట. కమ్మలు వేసుకోకుండా కూర్చుంటున్నాను ఇన్ని రోజులు. ఏదో ఒకటి సింపుల్ వేసుకోవాలని అనుకుంటూ ఉండే. ఇది వచ్చి చాలా రోజుల నుంచి ప్లాన్ చేశానండి కొనుక్కోవాలని, బట్ కొనుక్కోలేదు. ఆల్మోస్ట్ ఎంత 3-4 years నుంచి అనుకుంటున్నాను. కార్ట్లో యాడ్ చేస్తాను కొన్న అనమాట. ఇంకా తర్వాత ఏమైంది, వీటికంతా ఏంటంటే అండి, ఇవి 18 క్యారెట్ గోల్డే. కాకపోతే ఇక్కడ బ్రాండెడ్ జ్యువెలరీకి ఎలా అంటే మనలాగా ఇంత వెయిట్, ఇంత మేకింగ్ ఛార్జెస్ అట్లా ఏమి ఉండవు అనమాట. వీళ్ళవన్నీ స్టాండర్డ్ ప్రైజెస్ అమ్మేస్తాడు. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ గోల్డ్ మనం ఇస్తే అట్లా డబ్బులు రిటర్న్ వస్తాయో, వీటికి కూడా అంతే రిటర్న్ వాల్యూ ఉంటుంది అనమాట. ఈ వాల్యూస్ ఎప్పటికీ తగ్గవు. ఎప్పుడు అమ్మినా కూడా మన డబ్బులు మనకు వస్తాయి ఆల్మోస్ట్ అలాగా. సో దీనికి వచ్చి వెనకాల చూసారంటే స్టాంపింగ్ అన్నీ వేసి పంపుతాడనమాట. ఇక్కడ ఇది ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి ఏంటి అని క్లియర్గా. సో నౌ లెట్స్ వేర్ ఇట్ అండ్ సీ ఎలా ఉంది మనకని. ఇది అనుకోండి బాగా లైట్ వెయిట్ మంచిగా ఉందన్నమాట. హాయిగా నొప్పి రాదని అనుకుంటున్నాను నేను. ఐ హోప్ ఇట్ విల్ నాట్ బాదర్ మీ. ఓ మై గుడ్ గాడ్, వెరీ ప్రిటీ ఉంది గైస్. అండ్ ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. ఇక డైలీ వేర్కి పక్కా వర్త్ ఇట్. వెరీ క్యూట్ ఉన్నాయండి కదా. దిస్ ఈజ్ అ గుడ్ పర్చేస్, నాకైతే బాగా నచ్చింది. ఇవి వచ్చి $750 పడిందండి. కాకపోతే నేను రకుటన్ అనేసి ఒక క్యాష్ బ్యాక్ డీల్స్ ఉంటాయి కదా, దాంట్లో క్యాష్ బ్యాక్లో 15% ఉండే అనమాట. ఎక్కడ నార్త్ స్టామ్ నుండి తీసుకుంటే అనుకుంటా. సో నార్త్ స్టామా సాక్స్ ఆఫ్ గుర్తులేదు. సో మోస్ట్లీ నార్త్ స్టామ్ ఈ రెండిట్లో. సో దాంట్లో నుంచి నేను కొనుక్కోవడం వల్ల ఇప్పుడు 750 డైరెక్ట్ గూచీ వెబ్సైట్లో అయితే 750 పే చేయాలి. ఇక్కడైతే ఒక 10% బ్యాక్ వస్తుంది అనమాట నాకు. 10% or 15%, సో అరౌండ్ $90 or సంథింగ్ ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్, ఆర్ $75 అంతా. సో అంత పడింది అనుకోండి ఇంకా గోల్డ్. సో ఐ హోప్ మీకు నా ఈ సెల్ఫ్ గిఫ్ట్ ఆప్షన్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్.